హెయిర్ స్టైల్స్ డే 7. ఫస్ట్ నార్మల్గా 2 పార్టీషన్స్ తీసుకోవాలి. అందులో నుంచి చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ ఉన్నది రైట్ హ్యాండ్కి, రైట్ హ్యాండ్ ఉన్నది లెఫ్ట్ హ్యాండ్కి పాస్ చేయాలి. నెక్స్ట్ సేమ్ ఫస్ట్లో ఎంత పార్టీషన్స్ తీసుకున్నామో సెకండ్లో కూడా అంతే పార్టీషన్స్ తీసుకొని అది హెయిర్ అనేది రైట్ షోల్డర్ పైకి లెఫ్ట్ షోల్డర్ పైకి పెట్టాలి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే సేమ్ 4 పాయల జడ ఎలా అల్లుతామో సేమ్ అలానే అల్లాలి. ఒక 3 టైమ్స్ అల్లిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఉన్న హెయిర్ని ఇట్లా ట్విస్ట్ చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ మనకి లాస్ట్ వరకు ఫాలో కావాలి. ఇది చాలా యూనిక్గా ఉంటుంది అండ్ హెయిర్ ఎవరికి థిన్గా ఉంటుందో వాళ్ళకి ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే హెయిర్ అనేది బాగా వాల్యూమ్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కావాలి అని అనుకుంటే యూ కెన్ చెక్అవుట్ ది పేజ్ అండ్ పేజ్ని ఫాలో చేయండి. ఫైనల్